ముందుగా మనం వరంగల్కి సంబంధించి చూసుకుంటే గనక మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఎన్నికను ఆర్ఓ రేపటికి వాయిదా వేశారు. పరస్పర ఫిర్యాదులు ఆందోళన నేపథ్యంలో వాయిదా వేశారు. జనగామ, డోర్నకల్, తొర్రూరు 3 మున్సిపాలిటీలో కూడా చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. యథావిధిగా బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులను క్యాంపుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది. మున్సిపాలిటీలో కాంగ్రెస్ 5 వార్డులను గెలుచుకోగా బీఆర్ఎస్ 6 వార్డులను గెలుచుకుంది. దీంతో చైర్మన్ పీఠం రసవత్తరంగా మారింది. 5వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినటువంటి షబా రాణి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం, స్థానిక ఎమ్మెల్యే నాగరాజు ఎక్స్-అఫీషియో ఓటును ఇక్కడ నమోదు చేసుకోవడంతో కూడా కాంగ్రెస్ బలం 7కు చేరుకుంది. దీంతో మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రైట్ గా ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలు, ఇందులో 3 మినహా మిగతా 9 మున్సిపాలిటీలు ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా కొనసాగినటువంటి పరిస్థితులు చూసాం. కానీ తొర్రూరు, జనగామ, మహబూబాబాద్ దగ్గర కొంత ఉత్కంఠ కనిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా తొర్రూరు, జనగామలో మాత్రం తీవ్ర ఉద్రిక్తల నడుమ, గందరగోళం నడుమ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. ఉదయం నుంచి కూడా తొర్రూరు, జనగామ మున్సిపాలిటీ వద్ద హైటెన్షన్ వాతావరణం కనిపించింది. తొర్రూరు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కౌన్సిలర్లు క్యాంపు నుంచి హైదరాబాద్ నుండి ప్రత్యేక బస్సులో తొర్రూరుకు వస్తున్న నేపథ్యంలో భువనగిరి ఏరియాలో భువనగిరి ఎంపీ కావచ్చు, మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఆ బస్సును అడ్డుకున్నారు. అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. నేరుగా అక్కడ నుంచి తొర్రూరు మున్సిపాలిటీకి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు చేరుకున్నారు. అక్కడ కూడా ఎర్రబెల్లి దయాకర్ అనుకోవచ్చు, అక్కడ బస్సును పోలీసులు, కాంగ్రెస్ నేతలు కొంత అడ్డుకున్నటువంటి నేపథ్యంలో కేవలం కౌన్సిలర్లు కావచ్చు వారిని మాత్రమే లోపలికి వదిలించారు. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ను, ఎర్రబెల్లి దయాకర్ను అడ్డగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఒకటేసారి కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, కొంతమంది స్థానిక ప్రజలు గుమిగూడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. వెంటనే కాంగ్రెస్ పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర్రావు పిఏపై దాడి చేసినటువంటి నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. భారీగా పోలీసులు మోరించి ఇరు పార్టీల నేతలను చేరగొట్టినప్పటికీ కూడా తొర్రూరులో మాత్రం ఒక హైటెన్షన్ వాతావరణం కనిపించింది. ఎందుకంటే తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులు ఉన్నాయి. 16 వార్డులకు గాను 9 బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. మిగతా 7 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అయితే ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్-అఫీషియో ఓటుతో సమానంగా ఉండేటువంటి అవకాశం నేపథ్యంలో ఎంపీకి అవకాశం కల్పిస్తే వజ్రాజ రవిచంద్ర రాజ్యసభ సభ్యుడికి బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా అవకాశం కల్పించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తారు. ఈ రోజు కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తరఫున బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, మిగతా వారంతా కూడా మహబూబాబాద్ కలెక్టర్కు ఎంపీ కడియం కావ్య ఓటుకు సంబంధించి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లో ఎన్నికల సంఘానికి అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. తొర్రూరు మున్సిపల్ కమిషనర్ కూడా స్థానిక బీఆర్ఎస్ నేతలు కడియం కావ్య ఇంతకుముందే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్స్-అఫీషియో ఓటును నమోదు చేసుకుంది. అక్కడ కూడా ఆమెకు ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎట్లా తొర్రూరు మున్సిపాలిటీలో ఓటు హక్కును వినియోగించింది. ఒకవేళ కావ్య కనుక ఓటు ఇస్తే తప్పకుండా వజ్రాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యుడు కనుక తప్పకుండా ఓటు కల్పించాలంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు మొదటి నుంచి కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబోతే ఈ నేపథ్యంలో ఎంపీ కడియం కావ్య రావడం కావచ్చు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎక్స్-అఫీషియో ఓటు వినియోగించుకునేటువంటి అవకాశం నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ముందు నుంచి కూడా డిమాండ్ వ్యక్తం చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొర్రూరు మున్సిపాలిటీ ప్రజలు తీర్పును ఇచ్చినప్పటికీ కూడా కావాలనే కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఇలా వ్యవహరిస్తారు, ఇది సరైన రీతి కాదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులు ఉంటే అందులో ఆల్రెడీ 9 బీఆర్ఎస్ గెలుచుకుంటే స్థానిక ప్రజలు మెజారిటీ తీర్పిస్తే కాంగ్రెస్ పార్టీ నేతలు ఇట్లా ఎందుకని వివరిస్తారు? ఎక్స్-అఫీషియో ఓటును ఒకవేళ ఇరు పార్టీల నేతలకు సమానంగా వస్తేనే ఎక్స్-అఫీషియో ఓటును వినియోగించాలి. కానీ ఇలా కాకుండా తొర్రూరు మున్సిపాలిటీలో మాత్రం నీచపు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ దిగుతున్నట్టు కూడా ఎర్రబెల్లి దయాకర్రావు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. తొర్రూరు మున్సిపాలిటీలో ఈరోజు హైటెన్షన్ వాతావరణం కొనసాగితో గంటన్నర పైగా పెద్ద ఎత్తున ఉధృత వాతావరణం తలెత్తినటువంటి నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ అక్కడికి చేరుకొని ఇరు పార్టీల నేతలకు 144 సెక్షన్ అమల్లో ఉంది, తప్పకుండా చట్ట పరిమితిలోపే, చట్ట పరిధిలో మాత్రమే అందరూ పనిచేయాలి, చట్ట పరిధిలో మాత్రమే అందరూ ఉండాలి, ఎవరైనా ఉల్లంఘిస్తే తప్పకుండా కేసులు బుక్ చేస్తామంటూ వారు హెచ్చరించి కొంత కంట్రోల్ చేసినటువంటి ఆ పరిస్థితి కనబడితే ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల లోపల కౌన్సిల్ ప్రమాణ స్వీకారం తర్వాత కొంత ఆందోళన, కొంత పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ కావచ్చు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఈరోజు వాయిదా వేయాలని కోరినటువంటి నేపథ్యంలో కొంత గందరగోళం నేర్పిన తర్వాత అధికారులు ఈ నిర్ణయం తీసుకొని తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అదే స్థాయిలో జనగామ మున్సిపాలిటీలో కూడా ఉదయం నుంచి ఒక ఉత్కంఠ వాతావరణం కొనసాగించి మొదటగా జనగామ
మున్సిపల్ ఆఫీస్కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేరుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కౌన్సిలర్లు ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి చేరుకున్న తర్వాత కాంగ్రెస్ సంబంధించిన కౌన్సిలర్ అంతా చేరుకొని ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగిన తర్వాత చామల కిరణ్ కుమార్ రెడ్డి మొదటి నుంచి కూడా ఈరోజు ఎన్నికను వాయిదా వేయాలి, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కౌన్సిలర్పై కేసు ఉంది, ఆ కేసు దర్యాప్తు చేసిన తర్వాత కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తేల్చిన తర్వాతనే ఎన్నికను నిర్వహించాలి, బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉంది, బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి అంశాలను తెరపైకి తీసుకొస్తూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేసి ఈరోజు ఎన్నికను వాయిదా వేయాలని పొడియం ముందు కాంగ్రెస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లతో ఇద్దరు ఇండిపెండెంట్ కౌన్సిలర్లతో బైఠాయించి నిరసన వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కనిపించిన తర్వాత ఒక గంట పాటు ఆ నిరసన కొనసాగిన తర్వాత గందరగోళం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు జనగామ మున్సిపాలిటీకి సంబంధించి కూడా వాయిదా వేసినటువంటి సిచ్యువేషన్ తర్వాత వెంటనే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కౌన్సిలర్లు కావచ్చు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బయటకు వచ్చి బీఆర్ఎస్ పార్టీ నేతలపై కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లారాజేశ్వర రెడ్డి కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ప్రయత్నాన్ని చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు పల్లారాజేశ్వర రెడ్డిపై ఆయన ఆగ్రహం వ్యక్తారు. కానీ మరొక వైపు ఆ వాయిదా పడిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి మున్సిపాలిటీ ముందు మెట్ల మీద బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల కావచ్చు, డీసీపీ ఏసీపీపై డీజీపీకి ఫిర్యాదు చేస్తాం, ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి, కాంగ్రెస్ నేతలు కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తారు, ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు కూని చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న మాపై ఆరోపణలు చేయడం సరికాదు, ప్రశాంత వాతావరణంలో ఎన్నికను చెడగొట్టి వాళ్ళు ఇప్పుడు ఇట్లా వ్యవహరించడం సరికాదంటూ జనగామ ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు డోర్నకల్ మున్సిపాలిటీలో ఒక కోరం రానటువంటి నేపథ్యంలో, కోరం హాజరు కానటువంటి నేపథ్యంలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కావచ్చు, ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగలేదు. ఈ 3 మున్సిపాలిటీలో రేపు మళ్ళీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతా ఉంది. మిగతా మున్సిపాలిటీలో సజావుగా 9 మంది చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కొనసాగినటువంటి పరిస్థితి నడుపుతుంది. మిగతా చోట్ల కాంగ్రెస్కు బలం ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, కొన్ని చోట్ల కేసముద్రం మహబూబాద్ చోట్ల కూడా ఎక్సాఫిషియో ఓటుతో కావచ్చు, మిగతా ఇండిపెండెంట్ల బలంతో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీ ఉన్నటువంటి నేపథ్యంలోనే మిగతా 9 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, మున్సిపల్ సంబంధించిన వారంతా కూడా కొలువు తీరారు. భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్గా బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్గా అంబల శ్రీనివాసు నియామకమయ్యారు. నర్సంపేట మున్సిపాలిటీ చైర్మన్గా పెండం లక్ష్మి, వైస్ చైర్మన్గా గంధం నరేందర్, స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ చైర్మన్గా తాటికొండ వినయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి, వైస్ చైర్మన్గా నీలా రాజమ్మ, వర్ధనపేట మున్సిపల్ చైర్మన్గా పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్మన్గా నెనావత్ శిబారాణి ఎన్నికయ్యారు. ములుగా మున్సిపాలిటీ చైర్మన్గా చింతనొప్పుల చంద్రకళ, వైస్ చైర్మన్గా షాహీన్ మిర్జా, మహబూబాద్ మున్సిపల్ చైర్మన్గా గుగ్గులోతు జ్యోతి, పరకాల మున్సిపల్ చైర్మన్గా పావుశెట్టి సునీల్ కుమార్, మరిపేడ మున్సిపల్ చైర్మన్గా విసారపు ప్రగతి, కేసముద్రం మున్సిపల్ చైర్మన్గా బానోతు సునీత ఎన్నికైనటువంటి పరిస్థితి కనబడుతుంది. సజావుగా మిగతా 9 చోట్ల కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్లు కావచ్చు మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. కానీ కేవలం ఇంకా 3 చోట్ల మాత్రమే ఎన్నిక వాయిదా పడింది. రేపు మళ్ళీ ఎన్నిక నిర్వహించేందుకు ఆర్డీఓలు కావచ్చు, మున్సిపల్ కమిషనర్లు మళ్ళీ ఏర్పాట్లు కొనసాగిస్తారు. రేపు మళ్ళీ తొర్రూరు జనగామలో ఎటువంటి పరిస్థితులు తలెత్తాయంటూ కూడా రాజకీయ విశ్లేషకులు కావచ్చు, స్థానికమైనటువంటి ప్రజలైతే చాలా ఆసక్తిగా కొనసాగిస్తారు. ఈరోజు తొర్రూరు జనగామకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ కావచ్చు, ఇండిపెండెంట్ కావచ్చు, కాంగ్రెస్ కౌన్సిలర్లు మళ్ళీ క్యాంపుకు వెళ్లారు. ఈ రోజంతా కూడా మళ్ళీ మంతనాలు జరుపుతారు తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లతో కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన కౌన్సిలర్తో ఇరు పార్టీల నేతలు మంతనాలను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి రేపు చూడాలి తొర్రూరు జనగామలో ఇంకెటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, మళ్ళీ ఏమైనా వాయిదా పడుతుందా, మళ్ళీ వాయిదా పడితే ఒకవేళ అధికారులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి కొంత అవకాశం, కొంత టైం తీసుకున్నటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారుల నుంచి అయితే సమాచారం ఉన్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్.